హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో, వారి కోసమైతే ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. మనకొచ్చేసి జెన్6 సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు ఒక మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. సెలెక్ట్ అయితే గనక హైదరాబాద్‌లో ఉన్న మాదాపూర్‌లో అయితే పోస్టింగ్ ఉంటుందన్నమాట. సో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్ అనమాట ఇది. సో, మనకు 3-4 లాక్స్ మధ్యలో సాలరీ ఉంటుంది. ఫ్రెషర్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. 2023 అలాగే 2024 బ్యాచ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తుంటే గనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్. సో, అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు జెన్6 సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. ఈ జెన్6 సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ వాళ్ళు నౌకరీ వాళ్ళతో టై అప్ అయ్యి జాబ్ పోస్టింగ్ అనేది నౌకరీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనుక క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో, మనకు చూసుకుంటే మనకు ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే 0-1 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కాదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు మనకు. అలాగే చూసుకున్నట్టయితే సాలరీ చూసుకుంటే 3.5-4 లాక్స్ పర్ యానమ్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో ఉన్న మాదాపూర్‌లో పోస్టింగ్ ఉంటుంది. సో, మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూతో ఈ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మనకు. టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే 23 జులై నుంచి 25 జులై వరకు 7 పీఎం నుంచి 8 పీఎంలో మనకైతే ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ కోకర్నా వర్కింగ్ స్పేస్ నంబర్ 5 అలాగే ఇనార్బిట్ మాల్ రోడ్, డాక్టర్స్ కాలనీ, హైటెక్ సిటీ, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ అని ఇక్కడ క్లియర్‌గా ఈ పిన్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అడ్రెస్ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మ్యాప్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను పేస్ట్ చేస్తాను. సో, మీరు గనక ఒకవేళ ఇంటర్వ్యూకి ఎళ్ళాలనుకుంటే గనక పూర్ణిమ మురుగరాజ్ అనే పర్సన్‌కి మీరిక్కడ మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కాల్ చేసి ఆ నంబర్‌కి కాల్ చేసి మాట్లాడండి ఒకసారి. సో, మనకొచ్చేసి 23 నుంచి 25 జులైలో వరకైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓపెనింగ్స్ వచ్చేసి మనకు 10 వేకెన్సీస్ అయితే ప్రస్తుతానికైతే స్పాట్ అవ్వడం జరిగింది. సో, జాబ్ హైలైట్స్‌కెళ్ళిపోతే గనక రీసెంట్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ రీసెర్చ్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో, గైస్ ఎవరికైతే నైట్ షిఫ్ట్ చేయాలని ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, యూఎస్ టైమ్ జోన్‌లో వర్క్ చేయాలని ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. డే షిఫ్ట్ కాదు ఇది. ఈవినింగ్ 6 పీఎం అలాగా మీకు స్టార్ట్ అవుతుంది. యూఎస్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో, మార్కెట్ రీసెర్చ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రపోజల్స్ అసెస్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్ ప్రెజెంటేషన్స్ ఉండడం జరుగుతుంది. సపోర్ట్ లీడ్ జనరేషన్. సో, లీడ్ జనరేషన్ సపోర్ట్ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మనకు జాబ్ డిస్క్రిప్షన్‌లోకెళ్ళిపోతే గనక చూసుకుంటే హైరింగ్ స్మార్ట్ ఫ్రెషర్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ప్రపోజల్, ఆర్ఎఫ్‌పి టీమ్స్, హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. సో, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, జెన్ సిగ్మా వచ్చేసి లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ టు జాయిన్ బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ప్రపోజల్ ఆర్ఎఫ్‌పి టీమ్ ఎట్ హైదరాబాద్ ఆఫీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దిస్ ఈస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ టు స్టార్ట్ దేర్ కెరియర్స్ ఇన్ డైనమిక్ అండ్ గ్రోత్ ఈవెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్‌గా మనకు రోల్ బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రపోజల్ లేదా ఆర్ఎఫ్‌పి అసోసియేట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు జాయిన్ అయితే గనక లొకేషన్ వచ్చేసి మాదాపూర్, హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట. షిఫ్ట్ టైమింగ్స్ చూసుకుంటే మనకు 7:30 పీఎం ఐఎస్‌టి నుంచి 4:30 ఏఎం ఐఎస్‌టి యూఎస్ షిఫ్ట్ అన్నమాట. ఓకే. సో, ఎవరైతే నైట్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో ఆ టైమింగ్స్ మాత్రమే మీరు అప్లై చేసుకోండి. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ అండ్ ఐడెంటిఫై బిజినెస్ ఆపర్చునిటీస్. అలాగే అసిస్ట్ ఇన్ ప్రిపేరింగ్ ప్రపోజల్స్, ఆర్ఎఫ్‌పీస్ అండ్ క్లయింట్ ప్రెజెంటేషన్స్. అలాగే సపోర్ట్ ద బీడీ టీమ్ ఇన్ క్లయింట్ అవుట్‌రీచ్ అండ్ లీడ్ జనరేషన్. అలాగే దాంతో పాటు కొలాబరేట్ విత్ సీనియర్ టీమ్ మెంబర్స్ టు డెవలప్ బిజినెస్ స్ట్రాటజీస్. అలాగే రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2023, 2024 పాస్ ఔట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదనమాట. అలాగే మనకు స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ రీసెర్చ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కూడా మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అన్నమాట. సో, వాట్ వి ఆఫర్ అంటే కంపెనీ వాళ్ళు మీకేం ఆఫర్ చేస్తారు? హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్‌మెంట్‌లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకొస్తుంది ఒకవేళ జాబ్ జాయిన్ అయితే. స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అండ్ మెంటర్‌షిప్ ఉంటుంది. గ్రోత్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో, ఇంతకంటే మనకి ఇంకెక్కువ ఏం కావాలా? సో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. వైడ్ ఎక్స్‌పోజర్ ఉంటుంది. స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై బై సెండింగ్ ద రెస్యూమ్స్ టు ఈ ఈమెయిల్ ఐడీ ఇవ్వడం జరిగింది. బట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒక్కసారి కాల్ చేసేసి మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఎళ్ళండి. సో, ఎనీ గ్రాడ్యుయేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది.
ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకు జెన్సిక్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ప్యాకేజ్ కూడా మనకు 3.5 నుంచి 4 లాక్స్ పర్ యానమ్ అయితే వీళ్ళైతే కోట్ చేశారు ప్రెజెంట్. సో, నెగోషియేట్ కూడా చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే. బట్ ఓన్లీ ఫ్రెషర్స్‌ని వాళ్ళైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్‌ని టార్గెట్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో, మీరు ప్రతి ఒక్కరు 23 జులై నుంచి 25 జులై మధ్యలో 7 పీఎం నుంచి 8 పీఎం ఈ టైమ్ జోన్‌లో మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే యూఎస్ షిఫ్ట్ కాబట్టి ఆఫీసర్స్ కానీ ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళు ఈ టైమ్ జోన్‌లోనే ఉంటారు కాబట్టి సో, మిమ్మల్నికైతే ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఎళ్ళిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఆ అడ్రెస్ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూసుకోండి. సో, మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్పెసిఫిక్‌గా 2023, 2024 పాస్ ఔట్స్ అయితేనే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో, బియాండ్ 2023 ఎవరినైతే తీసుకోరనమాట. ఓన్లీ 2023, 2024 అనమాట. సో, వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారో, వారికైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు గైస్. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా వెంటనే అప్లై చేయండి. సో, ఈ ఆపర్చునిటీ మీ అందరికీ చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, జెన్సిక్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఇండియా అయితే మనకు ఒక మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఫ్రెషర్‌గా మీకు 3.5-4 లాక్స్ పర్ యానమ్ అంటే మామూలు విషయం కాదు. చాలా మంచి సాలరీ ఇది. సో, ప్రతి ఒక్కరైతే వాకింగ్ డ్రైవ్‌కైతే ఎళ్ళండి. సో, ఒకవేళ గనుక మీరు గనక ఈ వీడియో చూసిన వాళ్ళు ఎళ్ళకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా జాబ్ నీడ్‌లో ఉందో వాళ్ళకైతే ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అటెండ్ అయ్యి ఆహ్, జాబ్ తెచ్చుకుంటారు. సో, మీరు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ షేర్ చేసే దానివల్ల వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో, గైస్ సో, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి సో, జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ జాబ్ హైలైట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటే మనకొచ్చేసి రీసెంట్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ రీసెర్చ్ స్కిల్స్ ఉండాలా. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అనమాట. అలాగే మార్కెట్ రిసర్చ్ చేసి ఉండాలా. అసిస్టెంట్ ఇన్ ప్రపోజల్స్ కానీ, క్లయింట్ రిప్రజెంటేషన్స్ కానీ, సపోర్ట్ లీడ్ జనరేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మనకు లీడ్ జనరేషన్ చేయాలి. మీరు ప్రపోజల్స్‌కి సంబంధించి లీడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రపోజల్ ఆర్ఎఫ్‌పి అనమాట. సో, ఇలాంటి ఒక మంచి మంచి ఈ మీరు స్కిల్స్ గనక మీరు ఉంటే గనక మీరు ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మనకు రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వాట్ దే ఆఫర్ అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ గానీ, ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్‌మెంట్ కానీ, స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అండ్ మెంటర్‌షిప్ కానీ, గ్రోత్ ఆపర్చునిటీ వితిన్ ద ఆర్గనైజేషన్. సో, ఇలాంటివి ఎన్నో వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అస్సలు మీరు మిస్‌యూజ్ చేసుకోకండి. సో, ఈ ఆపర్చునిటీ. సో, ఇమ్మీడియేట్‌గా మీరు వాక్ ఇన్ డ్రైవ్‌కి వెళ్ళండి. సో, అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే గనక క్లారిఫికేషన్ కావాలంటే ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి మీరైతే కాల్ చేయండి. సో, మ్యాప్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేసిన అక్కడ నుంచి మీరు ఒకసారి చూసుకోండి అడ్రెస్‌కి సంబంధించి. సో, 3.5 నుంచి 4 లాక్స్ అయితే మనకు సాలరీ ఉందన్నమాట. సో, ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. ఓకే. సో, ఈ వీడియోలో మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో, మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.